హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా అక్కోళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదండి. మా శనివారం అయిపోగానే తెల్లారి మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాం. మా వదిన వాళ్ళు వస్తాయి గెస్టులు. ఇక అక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. దగ్గర గుడిలో వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే మొదలుపెట్టారు కదా, దగ్గరే ఉందన్నమాట గుడి, టెంపుల్. అందుకని వెళ్ళాము. అక్కడ అన్ని ప్లేట్లు అన్నీ వేసారనమాట. హోమాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున పూజలు అయితే జరుగుతున్నాయి అండి. అక్కడ చాలా బాగా చేస్తారండి. ఆయనేమో పీఠాధిపతులు అనమాట. పసుపు కొమ్ములతో మాలైతే కడుతున్నారు. అమ్మవారిని అలంకరిస్తారనమాట. పసుపు కొమ్ములతో అలంకరిస్తారు. అందరూ మాలలు కట్టి పాటలు అయితే పాడుతున్నారండి. మణిదీపం పాటలు చాలా సందడిగా ఉంది. చాలా బాగా జరుగుతాయి. ఈ దేవుడు ఆ దేవుడు లేడు అంటానికి లేదండి, అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట అక్కడే. సంశివుడే కానీ, నవగ్రహాలే కానీ, అన్ని దేవుళ్ళు. వారాహి అమ్మవారు అయితే ప్రత్యేకంగా ఉంది. దగ్గరికి వెళ్ళి అయితే చూపించలేదు. అందరూ అన్నీ చూడండి, అసలు ఎన్ని ప్లేట్లు పెట్టారో హోమానికి. సాయంత్రం పూటలు అయితే రంగరంగ వైభవంగా జరిగిద్ది. మీకు చాలాసార్లు పెట్టయితే ఉన్నాను. మళ్ళీ వీలుగుంటే మళ్ళీ నేను వెళ్తే మాత్రం కంపల్సరిగా పెడతానమాట. మళ్ళీ నేను సాయంత్రం పూటలో వెళ్తే కామెంట్ అయితే చేయండి, నా వాయిస్ ఎట్లా ఉందో ఏంటో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుడి ఎంత ప్రశాంతంగా ఉండమంటే అంత ప్రశాంతంగా, కృష్ణుడు కూడా ఉన్నాడు.